బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో పెడతాను అనమాట. సో ఆల్రెడీ లైనింగ్ అనేవి మనకి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మనం రెండింటిని కలిపి కుట్టేసేసుకున్న తర్వాత ఎట్లా జాయింట్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ నేను బ్యాక్ నుంచి పెట్టేసి అతికేసాను అనమాట. ఎందుకంటే అది ఉల్టా చేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఖర్చు అనేది మధ్యలో వచ్చిన షేప్ దగ్గర వచ్చే ఖర్చు మాత్రం అది మలుచుకోవాలండి. మలుచుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా నేను వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి రెండింటిని కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని వచ్చేసి ముందు నుంచి మనం తిప్పి పెట్టుకోవాలి. అది కనిపించకుండా మనం ఎలా అయితే లోపల నుంచి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ చేసుకుంటామో అలాగే దీన్ని లోపల నుంచి వెనక నుంచి కూడా పెట్టుకోవచ్చు. మనకి కావాలనుకుంటే ముందు నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు.